తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. డిస్ప్లే బోర్డుపై డ్యూటీ డాక్టర్ల పేర్లు, సంబంధిత వైద్య సిబ్బంది పేర్లు లేకపోవడం, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 10 కావస్తున్న కానరాని సూపరింటెండెంట్పై రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. డాక్టర్స్ గ్రూప్లో పెట్టారు సార్. కరెక్టే. మీకు హాస్పిటల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎవరన్నా సూపరింటెండెంట్ గారు కావాలంటారు, ఉండకపోతే ఎలాగా? అది ఇన్ఫర్మేషన్ చెప్పి ఉండాలి కదా. స్టాఫ్ నర్స్ గారికి ఏమో రాలేదని తెలుసు, డాక్టర్ ఒక ఆయనకేమో కోర్ట్ ఆఫీస్కి వెళ్ళారన్నారు, ఇంకొకళ్ళేమో వచ్చారంటే రౌండ్స్ దొరుకుతున్నారన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అప్పుడు మాకేమనిపిస్తుంది, అది తప్పు, అబద్ధం అనిపిస్తుంది. ఆ కోర్టు అనంతరం ఆయన జనరల్ వార్డులను, ప్రసూతి వార్డులను పరిశీలించి అక్కడున్న రోగులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి సహాయకులు తమ సమస్యలను మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకురాగా ఆయన ఆసుపత్రి సిబ్బందిని పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని మానవతా దృక్పథంతో చికిత్స అందించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదొకసారి ఇంకోటి ఏంటంటే డస్ట్బిన్ అది వీళ్ళు కూడా క్లీన్ చేసేస్తున్నారండి. ఒక్కొక్కసారి క్లీన్ చేస్తున్నారు, నాడిగా పెట్టట్లేదు, ఇది క్లీన్ బాగా చేయట్లేదు సార్. అదొకసారి మార్నింగ్ అయితే పెట్టింది ఒక ఆవిడ, ఆ వాటర్లోనే పెట్టేసి మొత్తం ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోయింది. ఒకటే వాటర్ చేంజ్ చేయలేదు సార్. అదైతే చాలా స్మెల్ వచ్చేసింది. మార్నింగ్ తిన్నప్పుడు చాలా స్మెల్ వచ్చి అందరూ కూడా బయటకు వెళ్ళిపోయింది సార్. ఒక్కొక్కసారి బాగానే చూస్తున్నారు, ఒక్కొక్కసారి చూడట్లేదు సార్. మా వీల్ చైర్లు ఎన్ని ఉన్నాయి మనకి అసలు? 3 మనకు ఫోన్ చేయదమ్మా. అప్పుడు ఒకటి సడన్గా రావడానికి గల కారణం కూడా లాట్ ఆఫ్ కంప్లైంట్స్. నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్కి కలిసి. కొంచెం మీకు టైం ఇస్తున్నాను, 10 రోజుల్లో సెటరేట్ చేయండి, లేదంటే ఇంకా నేను తీసుకుంటాను. ఇండివిజువల్గా చెప్పట్లేదు, మొత్తం హాస్పిటల్ కూడా చెప్తున్నాను. అది అయింది. ఆయన సూపరింటెండెంట్ గారికి ఉండకపోతే ఎలాగా? సూపరింటెండెంట్ గారు ఉంటారా లేదా? ఇక్కడ ఆయన ఒక రీజన్ చెప్తున్నారు. ఆసుపత్రుల్లోని రోగులపై చూపుతున్న వివక్షత, పారిశుధ్యం విషయంలో చేస్తున్న నిర్లక్ష్యాలు మరలా తన దృష్టికి వస్తే క్షమించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. వైద్యం అందక ఎవరైనా ఇబ్బంది పడితే సంబంధిత వైద్యులపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హలో, బాగానే ఉంది. ఇక్కడ ఆ సర్జరీ జరిగినప్పుడు మాత్రం మీరు ఇక్కడ ఇంటెండ్ ఇస్తారు. మీకు ఆ రెండు అక్కడికి వెళ్ళినవి ఇక్కడవి కంపారిజన్లో అన్ని ఈక్వల్గానే ఉంటాయా? కొరిలేషన్ ఉంటుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఎక్కడ కూడా ఎవరు రెక్లెస్గా మాట్లాడకుండా మీరు చెప్తున్నారు. ఇది మనం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సేవ. ఆ సేవ చేయడానికి మీరు ఉద్యోగాల్లో ఉన్నారు. మీరు ఎవరితో కూడా రెక్లెస్గా ఉండదు. చేయగలిగినంత సేవ చేద్దాం. మన చేతుల్లో లేనిది, మన దగ్గర లేనిది ఏమన్నా ఉంటే దాన్ని మనం గవర్నమెంట్తో మాట్లాడతాం. నాకు చెప్పండి, నేను చేయించి పెడతాను. అంతేగాని మీరు ఎవరికి ఇవ్వాల్సిన సదుపాయం ఇవ్వకుండా ఆకండి. తర్వాత ఏదో ఉద్యోగం చేస్తాం, మనకేముందిలే వెళ్తాం వస్తాం అనేటువంటి పద్ధతి కాకుండా వైద్య వృత్తి అంటేనే సేవ చేసే వృత్తి. దాంట్లో మీరు అందరికీ సేవ చేయండి. వాళ్ళని ఎవరిని ముసలి వాళ్ళని, ముదగ వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని ఇంటికి వాళ్ళని చెప్పకండి. అడ్మిట్ అయిన వాళ్ళు, ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పీరియడ్లు చేయండి. కొంచెం కష్టమైన నష్టమైనా, నువ్వు ప్రెగ్నెంట్లో ఉన్నటువంటి కష్టమైనా కూడా ఇంకోటికన్నా అప్పుకోండి. నువ్వు చెప్పి పైకి వెళ్ళండి, వెళ్ళి చేయండి. కానీ ఇక్కడ కిందకి రమ్మంటాను. వీల్ చైర్లు కూడా రెడీగా పెట్టి ఉంచాను. వీల్ చైర్లు ఎంతమంది కావాలి, ఇంకా అడిషనల్గా వీల్ చైర్ కావాలంటే కూడా చెప్పండి. నేను ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ పెంచడానికి నేను ఏదో ప్లాన్ చేస్తున్నాను, అందులో ఇప్పిస్తాను వీల్ చైర్. కానీ అందరికీ అందుబాటులో ఉంచాను.